మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని, విజయం సాధించాలని, పైకి ఎదగాలని, 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎందుకు అది సాధించలేకపోతున్నారు అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ఒక 7 అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మిత్రులారా, లాస్ట్ వరకు చూడండి. నిజంగా మీకు పైకి ఎదగాలని ఒక గొప్ప సంకల్పం మీకుంటే, డ్రీమ్ ఉంటే, ఈ 7 సూత్రాలు కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించడానికి ఒక ఫార్ములాగా మీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, గమనించండి, ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఫస్ట్ వన్ ఏంటంటే, మీ దగ్గర ఎంతైతే ఉందో మీకున్న దాంట్లో ఇతరులకు మీరు చిరు సహాయం చేయండి. మీకున్న దాంట్లోనే సహాయం చేయండి. మీ దగ్గర లేని వాటికి అప్పు తీసుకొచ్చుకొని సహాయం చేయమని చెప్పట్లా. మీ దగ్గర రూపాయి ఉంటే ఆటైనా సహాయం చేయండి, లేదా చారైనా సహాయం చేయండి, మొత్తానికైతే సహాయం చేయండి. యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఎవరికైతే హెల్ప్ చేస్తావో అదే నిన్ను చూస్తుందంట. మిత్రులారా, అక్కడే నీకు నచ్చుతుంటారు. మిత్రులారా, మనం గుడికి వెళ్తూ ఉంటాం, వృద్ధులకి దానం చేస్తూ ఉంటాం. ఓకే, దానం చేసేటప్పుడు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు అందరూ బాగుండాలని దీవెనర్థిస్తారు. అలా మనకు లేని వాళ్ళకి, మన సహాయం కోరి వచ్చిన వాళ్ళకి సహాయం చేయడంలో ఆ తృప్తి వేరే ఉంటుంది. మిత్రులారా, అందుకోసం ఫస్ట్ వన్ ఏంటంటే, మీకున్న దాంట్లో ఇతరుల సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మిత్రులారా, అలాగే రెండో పాయింట్ చాలా 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 ముఖ్యం. మిత్రులారా, చాలామంది విజయం సాధించేటప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం. అంటే ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం అంటే, ఒక ఓటమి రాగానే వాళ్ళు కృంగిపోతారు, అంటే మళ్ళీ ప్రయత్నం చేయరండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే పని చేస్తారో ఆ పని చేసినప్పుడే గెలుపు ఓటమి రెండు అప్పుడే నీకు పరిచయం అవుతాయి. నువ్వు ఏ పని చేయకుండా ఒక్కటే కాడ ప్లేస్లో కూర్చొని నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి గెలుపు ఎలా తెలుస్తుంది? నువ్వు ఏదైనా పని చేసినప్పుడే కదా ఓటమి గెలుపు తెలుస్తుంది. అయితే మీరు ఓటమి పడినప్పుడు ఒకవేళ ఓటమి పాలవుతుంది, మీరు చేసే ప్రయత్నంలో ఓటమి పాలైతే కనుక, మీకు ఎదురైతే మీరు కుంగిపోకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రయత్నం చేస్తే మీకు ఆ భగవంతుడు మీ యొక్క ప్రయత్నాన్ని మెచ్చి, ఆ యూనివర్స్ మీ యొక్క ప్రయత్నాన్ని నచ్చి ఖచ్చితంగా భగవంతుడు కానీ యూనివర్స్ కానీ మీరు చేసే పనిలో మీకు ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తారు. మిత్రులారా, అంటే మీరు ఒకేసారి మీరు పని చేసినప్పుడు వెంటనే కుంగిపోకుండా నేను సక్సెస్ అవ్వాలని కాకుండా, ఒకవేళ సక్సెస్ అయితే సంతోషం, ఒకవేళ మీరు ఓడిపోయినా కూడా మీరు కుంగిపోకండి. అంటే కుంగిపోవడం అనేది ఏంటంటే, నాతో కాదేమో అని మీరు అనుకున్నప్పుడు యూనివర్స్ మీరు అవునన్నా కాదన్నా మీరు ఏదనుకున్నా దానికి తదవస్తు అంటుందంట. మిత్రులారా, మీరు ఓడిపోతాను, నాతో కాదు అంటే తదవస్తు అంటుంది. లేదు, నాకు ఓటమైనా నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను, నేను మళ్ళీ సక్సెస్ అవుతాను అని మీరు ప్రయత్నం చేసినప్పుడు యూనివర్స్ దానికి కూడా తదవస్తు అంటుందంట. మిత్రులారా, మరి దేనికి మీరు చేయాలి? ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవాలా? ప్రయత్నం చేయకూడదా? లేదు మిత్రులారా, మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందుకోసాన్ని ఫస్ట్ వన్ ఏంటి, మీకున్న దాంట్లోనే ఇతరుల సహాయం చేయండి. రెండోది ఏంటి, మీరు ఓటమిలో కూడా కృంగిపోకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మూడోది ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్, పేదరికంలోనూ నిజాయితీ చూపించండి. మిత్రులారా, మీరు విజయం సాధించాలి అంటే మీ పేదరికంలోనూ నిజాయితీ చూపించండి. ఎందుకంటే చాలామంది మీరు పనిచేసిన మీ దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మిత్రులారా, మీరు చాలా స్టోరీస్ వినుంటారు, చాలా సక్సెస్ స్టోరీస్, చాలామంది వివరాలు వినుంటారు. రీసెంట్గా నేను ఒక విషయం విన్నాను. అదేంటంటే, ఒక కోటీశ్వరుడు ఒక ఆటోలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఆటోలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన కోటీశ్వరుడు అయినా కూడా ఆయన తక్కువ ఖర్చు పెట్టాలి, సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆటోని పిలిచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇల్లు వచ్చింది. ఆ బ్యాంక్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాంకులో కొంచెం డబ్బు విత్డ్రాల్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ₹1 కోటి వరకు ఆ బ్యాగ్లో ఉన్నాయంట. మిత్రులారా, ఆటో బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయి ఆయనకి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆటో డ్రైవర్ కూడా చూడలేదండి. ఆటో డ్రైవర్ కూడా అది చూడకపోయి అట్లాగే వెళ్ళాడు. అట్లాగే వెళ్ళినప్పుడు ఏమైందంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూశాడండి. చూసిన తర్వాత ఓకే, ఆ ఆటో డ్రైవర్ ఏం చేశాడు, ఆ ఇల్లు తెలుసు కదా, ఎక్కడైతే దించాడో ఆ ఇల్లు తెలుసు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ బ్యాగు ఇచ్చాడంట. మై డిఫెండ్, ఆ బ్యాగ్ ఇచ్చినందుకు గాను అతనికి చాలా చాలా సఫర్యాలు చేశాడంట. చాలా మర్యాద చేసి అతనికి కావాల్సినంత డబ్బు కూడా ఇవ్వడం జరిగిందంట. అంటే ఈ ఆటో ఆయన పేదరికంలో ఉండి కూడా అతని ప్రయత్నం ఎలా ఉందో చూసారా మిత్రులారా? అందుకోసం మిత్రులారా, పేదరికంలో కూడా మీ నిజాయితీని మీరు వదులుకోకండి. మీరు సక్సెస్ కావాలంటే, ఒకవేళ మీరు చేసే పనిలో కనుక ఓటమి వచ్చినా కూడా మీ యొక్క నిజాయితీని మాత్రం చేసుకోకండి. మిత్రులారా, మీరు విజయం సాధించాలంటే మీ నిజాయితీని ఎక్కడ కూడా తాకట్టు పెట్టకుండా చూసుకోండి. నిజాయితీగానే ఉండండి. మీ పేదరికంలో కూడా మీకు మనీ లేకపోయినా మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ విశ్వమైనా, భగవంతుడైనా మీ యొక్క నిజాయితీని మెచ్చి మీకు మంచి జరిగేలా చేస్తారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, 4వ పాయింట్ ఏంటంటే, మాట తీరులో సరళత్వం.
మీరు బాధలో ఉన్నారని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మీ యొక్క బాధను ఎవరికి చెప్పుకోద్దండి. మీ బాధ చెప్పుకోతే ఎవరు వినరండి, ఎవరు వినేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి మిత్రులారా. అందుకోసం మీ మాట తీరులో సరళత్వం ఉండేలా చూసుకోండి. మీరు బాధలో ఉన్నా కూడా, మీరు స్ట్రగుల్లో ఉన్నా కూడా మీరు ఒక మాట చెప్తే అది నిజంగానే చెప్తారు అనే నమ్మే రకంగా ఉండాలండి. అప్పుడే మీ యొక్క మాటకు బలం అనేది చేకూరుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా మీ యొక్క మాట తీరులో సరళత్వాన్ని పోనిచ్చుకోకండి మిత్రులారా. ఖచ్చితంగా మీ మాట చెప్తే నిజమవుతుంది, అతను కరెక్టే మాట్లాడతాడన్న పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడు ఆ పేరు వస్తుందంటే మీ యొక్క మాటలో సరళత్వం ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. అలాగే మిత్రులారా, 5వ పాయింట్ ఏంటంటే కోపంలో కూడా సహనం చూపించండి. కోపంలో కూడా సహనం. ఒకవేళ మీకు ఏ విషయంలో కోపం వస్తే 1 నుంచి ఒక 9 సార్లు లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా లెక్క పెట్టుకున్న తర్వాత మీ కోపం ఎందుకు కోపం వచ్చిందో మీకు అర్థమవుతుంది. వెంటనే మీరు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వెంటనే చూపించకుండా, మిత్రులారా ఈ రోజుల్లో కోపం అంటే మన కడుపులో పుట్టిన పిల్లల మీద కోపం చూపించినా కూడా వాళ్ళు కూడా తట్టుకోవట్లేరండి, వాళ్ళు కూడా మనం పడట్లా. అందుకోసాన్ని కోపం అనేది మంచిది కాదు మిత్రులారా. మనం విజయం సాధించాలంటే ఏ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలన్నా, మీ కింద ఎవరైనా జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళ మీద కోపం చూపిస్తే వాళ్ళు పడరండి. నువ్వు ఉద్యోగం ఇచ్చావు, నువ్వు జీతం ఇస్తున్నావు, దానికోసం నేను పని చేస్తున్నాను అంటారు. అలా కాకుండా మన కోపంలో ఎప్పుడు కూడా సహనంతో మీరు ఆన్సర్ వచ్చేలా ప్లాన్ చేయండి. మీ కోపం ఎక్కడ పడితే అక్కడ కోపం చూపించకండి. ఒకవేళ మీకు కోపం వస్తే 1 నుండి 9 సార్లు లెక్క పెట్టుకోండి. అప్పటి వరకు మీ కోపం తగ్గిపోతుంది. ఓకే, కోపం తగ్గిపోయిన తర్వాత మీరు కూల్గా ఆలోచించగలుగుతారు. కోపంలో ఏది సాధించలేమనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. కోపంలో ఏది కూడా సాధించలేమనే సత్యాన్ని మీరు తెలుసుకొని కోపం రాకుండా సహనంతో ఉండేలా ప్లాన్ చేయండి. సంతోషకరమైన జీవితం మీరు జీవించగలుగుతారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అలాగే 6వ పాయింట్ ఏంటంటే కష్టాలను తట్టుకునే శక్తి కావాలండి, సంపాదించుకోవాలా. శక్తి ఊరికే రాదండి మిత్రులారా. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కష్టాలను తట్టుకునే శక్తిని మీరు సంపాదించుకోవాలండి. ఈ సృష్టిలో ఏది ఊరికే రాదండి, గుర్తుపెట్టుకోండి. మీకు వాటర్ దాహం వేస్తుంది, మీ ఎదురుగా ఒక వాటర్ బాటిల్ ఉందండి, మీకు ఒక ముందుగా వాటర్ బాటిల్ ఉంది, కొంచెం దూరంలో వాటర్ బాటిల్ ఉంది, మీరు ఇక్కడ దూరంలో కూర్చున్నారు, మీకు దాహం వేస్తుంది. ఆ వాటర్ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళాల్సిందే కదా. అంటే ఆ శక్తిని లేచి వెళ్ళి ఆ వాటర్ తీసుకునే శక్తిని మీరు సంపాదించుకోవాలి కదా. అలాగే మిత్రులారా, మీ జీవితంలో మీకు ఏది కావాలనుకున్నా కూడా, మీరు చేసే పనిలో కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలను తట్టుకునే శక్తిని మీరు ఏర్పరచుకోవాలి. అంటే ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవడం. ఓకే, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మిత్రులారా, మీరు కష్టాలను తట్టుకునే శక్తి మీలో అలవరుస్తుంది. అందుకోసాన్ని 6వ పాయింట్ కూడా చాలా మిత్రులారా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఫాలో అవ్వండి. కష్టాలను తట్టుకునే శక్తిని మీరు మెరుగుపరచుకోండి, మీరు దాన్ని డెవలప్ చేసుకోండి. అలాగే మిత్రులారా, 7వది ఏంటంటే ప్రతి మనిషిని గౌరవించండి. ప్రతి మనిషిని గౌరవించండి. మీరు విజయం సాధించాలంటే, మీరు డబ్బులు సంపాదించాలా, మీరు పైకి ఎదగాలని మీకు బలమైన సంకల్పం ఉంటే, దృఢ నిశ్చయం మీకు ఉంటే కనుక ప్రతి మనిషిని గౌరవించడం నేర్చుకోండి మిత్రులారా. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఈ రోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర కూడా మనకు అవకాశం అవకాశం దొరకవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. ఒక ఏరియాలో ఒక హోటల్ కట్టారంట. ఫస్ట్ చిన్నగా కట్టారంట, చిన్నగానే కదా అని చెప్పేసి చిన్నగా కట్టారంట. దాని తర్వాత 2nd ఫ్లోర్ వేశారంట. గిరాకీ పెరిగినాక అతను ఆ ఓనర్ ఏం చేశాడు, 2nd ఫ్లోర్ వేశాడు. 2nd ఫ్లోర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా పెరిగింది గిరాకీ, దాని 3rd ఫ్లోర్ కూడా వేశాడు. 3rd ఫ్లోర్ వేసిన తర్వాత వీళ్ళంతా 3rd ఫ్లోర్ ఎక్కాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారంట. అప్పుడు లిఫ్ట్ పెట్టవలసి వచ్చిందంట. లిఫ్ట్ ఎలా పెట్టాలి, లోపలికి వెళ్ళి పెట్టాలంటే మళ్ళీ అన్నీ కూడా స్లాబ్ను హోల్ చేయాలి. హోల్ చేయకుండా లిఫ్ట్ ఎలా పెట్టాలంటే ఎవరికి ఐడియా వస్తలేంట మిత్రులారా. అప్పుడు ఆ హోటల్లో పనిచేసే ఒక టీఎం కుర్రానికి ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన వినియోగించుకొని ఈరోజు బయట అవన్నీ యూజ్ చేస్తున్నారు. బయట నుంచి లిఫ్ట్ పెట్టొచ్చని చెప్పాడంట మిత్రులారా. బయటకి వెళ్ళి లిఫ్ట్ పెట్టొచ్చు కదా, బయటకి వెళ్ళి లిఫ్ట్ పెడితే వీళ్ళందరూ ఈజీగా ఎక్కగలుగుతారు కదా అని చెప్పేసి అన్నారంట మిత్రులారా, అని చెప్పాడంట మిత్రులారా. అంటే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి, ప్రతి మనిషిని గౌరవించడం అనేది ఈ యొక్క స్టోరీలో మీకు అర్థమైంది అనుకుంటున్నాం మిత్రులారా. అంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎవరి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం అనేది చాలా ముఖ్యం మిత్రులారా. ఎందుకంటే మన చేతి వేళ్ళే సమానంగా లేవు అన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో వాళ్ళ టాలెంట్ ఉంటుంది మిత్రులారా. చదువుకున్నా చదువుకోలేకపోయినా ప్రతి మనిషిని గౌరవించడం అనేది నేర్చుకోవడం ద్వారా మనం పైకి ఎదగడానికి ఖచ్చితంగా ఈ 3 సూత్రాలు అనేది మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. అందుకోసాన్ని ఈ 7 సూత్రాలు ఫాలో అయ్యి మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 7 సూత్రాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మిత్రులారా. 1, నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం చేయండి. అలాగే 2, ఓటంలో కుంగిపోకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. 3, పేదరికంలోనూ మీ నిజాయితీ చూపించండి. అలాగే 4 ఏంటంటే మీ మాట తీరులో సరళత్వాన్ని ఏర్పరచుకోండి. 5వది ఏంటంటే కోపంలో కూడా సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే 6వది ఏంటంటే కష్టాలను తట్టుకునే శక్తిని బిల్డ్ చేసుకోండి.
ఏడోది ప్రతి మనిషిని గౌరవించడం అలవర్చుకోండి మిత్రులారా. ఈ 7 సూత్రాలు కనుక మీరు ఫాలో అవుతే మీ జీవన విధానంలో మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపే శక్తులు ఏవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఈ 7 సూత్రాలను ఆచరణలో పెట్టేసి మీరు అనుకున్నది సాధించాలని, మీరు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.